ఇక్కడ బై చేస్తున్నది 10 పాయింట్ స్టాప్ లాస్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఆప్షన్ ట్రేడింగ్ ఛాలెంజ్ డే 7. ఈ వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే, ఇక్కడ బేరిష్ ఎంగల్ఫింగ్ ఉంది. సో ఈ క్యాండిల్ కానీ క్లోజ్ అయితే మనం పుట్ సైడ్ ప్లాన్ చేద్దాము. ఈ క్యాండిల్ హై స్టాప్ లాస్ మనకి 13 పాయింట్స్ వస్తుంది. 10 పాయింట్స్లో తీసుకున్నాము. రూల్ ఏం లేదండి, సింపుల్. ఇప్పుడు బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ పడ్డది కదా, సో ఆ క్యాండిల్కి ఫాలో త్రూ క్యాండిల్ ఒకటి వచ్చింది. సో అందుకని చెప్పేసి తీసుకుంటున్నాం మనము. టార్గెట్ వచ్చేసి మనకి ఇక్కడ వరకు 980 వరకు, 980 ఇక్కడ వరకు అనమాట. ఎన్ని పాయింట్స్ ఉంది ఇక్కడ, కానీ అప్రిషియేషన్ వస్తుందో రాదో. 50 పాయింట్స్ ఉంది. 50 పాయింట్స్ అంటే మనకి ఇంచుమించుగా 24,300 పుట్. ఇప్పుడు ఎంత ఉంది, 250 ఉండాలి. 60 పాయింట్స్ ఎక్స్ట్రా ఉంది. ఓకే, స్టాప్ లాస్ ఫెయిల్ అయింది అంటే మనకి ఈ లైన్ దగ్గర వరకు మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ప్యారలల్ ఛానల్ ఉంది కదండి, ప్యారలల్ ఛానల్ దాకా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, 10 పాయింట్స్ ఉంది స్టాప్ లాస్. చూద్దాం ఇంకేమన్నా కానీ. ఓకే, ఈ లో బ్రేక్ అయితే తీసేయడమే. ఇక్కడ తీసుకున్నాం మనము. స్టాప్ లాస్ వచ్చేసి 10 పాయింట్స్ ఉంది. మన టార్గెట్ యాక్చువల్గా నిన్న పుట్ సైడ్ చాలా వచ్చింది కాబట్టి సెల్లర్ని చాలా వరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఇక్కడ. ఓకే, మన రూల్ ప్రకారం తీసుకున్నాం, మనం ఏం చేయలేదు. బేరిష్ ఎంగల్ఫింగ్ వచ్చింది, ఫాలో త్రూ క్యాండిల్ ఉంది. సో దాంతోన మనం పొజిషన్ తీసుకున్నాం అనమాట. లేదంటే ఇక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. మనం స్టాప్ లాస్ అంతా ఇవ్వలేము కాబట్టి ఓకే, వెయిట్ చేద్దాము. 24,050 కూడా సపోర్ట్ క్రియేట్ అవుతుంది ఇక్కడ. ఒకవేళ నెక్స్ట్ మనకి టార్గెట్ వచ్చేసి 24,150 దాకా ఉండే అవకాశం కూడా ఉంటుంది ఇక్కడ నుంచి మూవ్ వచ్చిందంటే. ఓకే, లాస్ట్ సెకండ్లో బయింగ్ వస్తుంది చూడండి. లాస్ట్ సెకండ్స్లో ఇలా వస్తే మ్యాక్సిమం అయితే పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది మనది. 10 పాయింట్స్ స్టాప్ లాస్ హిట్ అయింది. 653 లాస్ ఉంది. ఇక్కడ క్యాపిటల్ చూసుకోవచ్చు మీరు. 21,570 ఉంది. సారీ, 22,537 ఉన్నది నిన్న క్యాపిటల్ ఓపెనింగ్ బ్యాలెన్స్. సో క్లోజింగ్ బ్యాలెన్స్ వచ్చేసి 21,834. ఇంకో ట్రేడ్ చేస్తామండి 10 పాయింట్ స్టాప్ లాస్తో. ఒకవేళ అది కూడా రిజెక్ట్ అయింది, అది కూడా స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి, వాళ్ళకి క్లోజ్ చేసి 20 పాయింట్స్. మన స్టాప్ లాస్ వచ్చేసి డైలీలో 20 పాయింట్స్ మాత్రమే. టార్గెట్ వచ్చేసి 40 పాయింట్స్. మనం రూల్ బేస్డ్గా తీసుకున్నాం అంతే. రూల్ ఏంటి అంటే ఇక్కడ బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ తర్వాత రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, ఈ క్యాండిల్ త్రో తీసుకున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి మళ్ళీ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, ఇంకా ట్రై చేయలేము ఇంకా. ఓకేనా, కన్సల్టేషన్ మోడ్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. చార్ట్ కూడా చూద్దాం ఒకసారి. ఓకే, 334 అనేది యాక్చువల్గా టచ్ చేయాలి, కానీ మేబీ వన్ ఇస్ టు 3 ప్లాన్ చేసాం కానీ కాలేదు. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడే మనకి ఈగో హట్ అవుతుంది. ఏంటంటే మన స్టాప్ లాస్ హిట్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళింది కదా, ఇక్కడ మనకి ఈగో హట్ అయింది, మళ్ళీ ఎంట్రీ తీసుకోవాలనిపిస్తుంది. సో చాలాసార్లు నేను కూడా ఈ మిస్టేక్ చేశాను అనమాట. సో మనం కంట్రోల్ చేసుకోవాలి. ఒక్కసారి వన్స్ మన రూల్కి ఎగెనిస్ట్గా మార్కెట్ మూవ్ అయింది అంటే
మనం వెయిట్ చేయాలి తప్ప మళ్ళీ పొజిషన్ తీసుకోవడం అలాంటివి చేయొద్దు అనమాట. అంటే బేసిక్గా నేనైతే చేయను, ఇంకా రూల్ పెట్టుకున్నాను అనమాట, ఒక రూల్ ఫాలో కావాల్సిందే. అయితే ఇలా చేయడం వల్ల ఏమైందంటే ఓవర్ ట్రేడింగ్ అయితే, సో ఓవర్ ట్రేడింగ్ ఏమైందంటే మనల్ని క్యాపిటల్ తెలియకుండానే మొత్తం వైప్ అవుట్ అయిపోద్ది. మనం డిసిప్లిన్గా ట్రేడ్ చేద్దాం, అది ఏమైనా కానీ. చూడండి, మన స్టాప్ లాస్ హిట్ అయ్యి మళ్ళీ ఇప్పుడు టార్గెట్ ప్రైస్కి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఓకే, నో ప్రాబ్లం, వెయిట్ చేద్దాం. సెటప్ రూల్ ఫాలో అయిదాం మనం. వీళ్ళు టార్గెట్ హిట్ అయింది అనుకోండి, ఓకే, మనం ఇచ్చిన లాజిక్ ఓకే పర్ఫెక్ట్ ఉంది అని అనుకోవచ్చు మనం అట్లా. యాక్చువల్గా ఈ క్యాండిల్కి 50% నుంచి రిజెక్షన్ అయింది. మనం ఇక్కడ నుంచి చూస్తే ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్కి 50% నుంచి రిజెక్షన్ తీసుకున్నాం అనమాట. ఓకే, లాస్ట్ టైం ఈ క్యాండిల్కి ఇక్కడ నుంచే బయింగ్ వచ్చింది, ఇప్పుడు కూడా ఇక్కడ నుంచే బయింగ్ వస్తుంది. చూడండి ఇప్పుడు కూడా ఇక్కడ చూడండి, చిన్న చిన్న పుల్ బ్యాక్కి ఇక్కడ పెద్దగా ఫాల్ అవుతుంది అనమాట పుట్టు. ఓకే, డికే ఇదే ప్రాబ్లం ఉంటుంది ఆప్షన్స్లో. మనము ఒకవేళ డీప్ ఇన్ ది మనీ కదా, మనం తీసుకుంది 250 పాయింట్స్ వేరియేషన్ ఉంది కదా, మనం తీసుకుంది 24,300 పుట్టు. ఓకే, 300 పుట్టు ఇప్పుడు ప్రైస్ ఎంత ఉంది, 300 ఉంది. నిఫ్టీ ప్రైస్ ఎంత ఉంది, 24,050 ఉంది. అంటే 250 ఉండాల్సింది, ఒక 50 పాయింట్స్ ఎక్స్ట్రా ఉంది. అంటే ఈక్వల్ టు మనం ఫ్యూచర్ చేస్తున్నట్టే అనమాట, నిఫ్టీ ఫ్యూచర్ ట్రేడ్ చేస్తున్నట్టే. ఫ్యూచర్లో కూడా ఆల్మోస్ట్ 100 పాయింట్స్ ఎక్కువ ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. 100 పాయింట్స్ ఎక్స్ట్రా ఉంటుంది ఫ్యూచర్లో కూడా. అయితే మనము ఆప్షన్స్ కాకుండా నిఫ్టీ ఫ్యూచర్ ట్రేడ్ చేస్తున్నట్టు అనమాట. యాక్చువల్గా ఇది కాల్ పెట్టేద్దాం, కాల్ ఇది మన 23,800 కాల్. యాక్చువల్గా ఇక్కడ వరకు ఉంది వాళ్ళ టార్గెట్. ఎవరైతే ఈ ఏరియాలో బై చేస్తారో వాళ్ళది ఇక్కడ వరకు ఉంది టార్గెట్. గ్యాప్ ఉంది, మేబీ ఫిల్ చేస్తాడేమో గ్యాప్. ఇంకా మనం పుట్కి వస్తే 24,300 పుట్. మీరు ఆర్డర్ బుక్లో కూడా చూసుకోవచ్చు. మనం తీసుకుంది 304.75, 294.70, 10 పాయింట్స్. అట్లీస్ట్ 24,000 అయితే రీటెస్ట్ చేయాలి మేబీ. మీరు ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేయండి. మీకు ఇక్కడ ఈ లెవెల్కి రాగానే మళ్ళీ చూడండి బయింగ్ వస్తుంది. ఈ క్యాండిల్లో బయ్యర్ ఉన్నాడు అనమాట. ఇప్పుడు ఏదైతే ఇక్కడ దాకా వచ్చింది చూడండి లాస్ట్ వరకు, లాస్ట్లో మళ్ళీ ఏం చేశారు, 4 మినిట్స్ వరకు ఇక్కడ దాకా ఉంది. 4 మినిట్స్ తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళింది. సో ఇప్పుడు చూడండి అగ్రెసివ్గా వస్తుంది మళ్ళీ. ఒకవేళ నేను ఈ లాస్ రికవర్ చేయాలనుకోని మళ్ళీ 10 పాయింట్స్ అయితే నా లాస్ రికవర్ అయిపోద్ది అని చెప్పేసి నేను ట్రై చేశాను అనుకోండి, అక్కడ మనకు సైకాలజీ ప్రాబ్లం అయితే. లాస్ రికవరీ అనేది కాదు, మనం రూల్ ఫాలో అవ్వడమే. 100 టైమ్స్లో 5 టైమ్స్ అవుతుంది లాస్ రికవర్, 95 టైమ్స్ మొత్తం క్యాపిటల్ వైప్ అవుట్ అయిపోతుంది. ఇక్కడ గ్యాప్ ఇవ్వకుండా ఉండాల్సిందే, గ్యాప్ ఇచ్చి ప్రాబ్లం అయిపోయింది. ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఈ ఏరియా దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉందండి. చూడండి టార్గెట్ హిట్ అయింది ఇప్పుడు. మన స్టాప్ లాస్ ఒక 2 పాయింట్స్ ఎక్స్ట్రా పెడితే, బఫర్ జోన్ పెడితే మనకు బెటర్ ఉండేది. ఓకే, ఇది ఒక లెర్నింగ్ అనుకోండి. ఒకే ఒక ఎర్రర్ క్యాండిల్ ఫామ్ అయింది, దాని తర్వాత మళ్ళీ మన టార్గెట్ వచ్చేసింది 30 పాయింట్స్, 1:3. ఇక్కడ చూసారా 2 హ్యామర్స్ ఉన్నాయి. ఓకే, 2 హ్యామర్స్ ఉన్నాయి. నేను ఇలా 2 హ్యామర్స్ వచ్చినప్పుడు నేను చూసింది ఏంటంటే, ప్రైస్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత మళ్ళీ ఇలా వెళ్ళింది ఇంతకుముందు ఫ్యూచర్లో. ఓకే, చూడండి ఎంత ఫాస్ట్గా డికే అయింది చూడండి. అప్రాక్సిమేట్లీ ఎన్ని పాయింట్లు ఇచ్చింది ఇది, 35 పాయింట్స్ వచ్చింది. మన టార్గెట్ 30 పాయింట్స్ ఉంది.
టైం ఫ్రేమ్ అయితే మార్చొద్దండి. నా రిక్వెస్ట్ ఇది. టైం ఫ్రేమ్ మార్చొద్దండి. టైం ఫ్రేమ్ మారుస్తే మనకి చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవేళ 1 మినిట్ 5 మినిట్స్ 1 మినిట్ అయితే చూడకండి అసలు. 5 మినిట్స్కి తక్కువ అసలు లోకి వెళ్ళకండి. టార్గెట్స్ రావు తొందరగా, ప్రతిదీ కన్ఫర్మేషన్ సిగ్నల్ లాగానే అనిపిస్తుంది. 15 మినిట్స్ 30 మినిట్స్ 1 అవర్ 4 అవర్స్ ఒకసారి చెక్ చేసుకోండి. 5 మినిట్స్లో ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయండి. అలా ఇక్కడ బై చేస్తున్నది 10 పాయింట్స్ స్టాప్ లాస్. ఒకవేళ ఇది కూడా ఫెయిల్ అయిందంటే ఓకే, హైలో పడ్డది. ఓకే, నో ప్రాబ్లం. చాలా హ్యూజ్ రావాలి. ఓకే, రెసిస్టెన్స్ ఉంది ఇక్కడ. ఓకే, యాక్చువల్గా ఏంటంటే ఇది కూడా బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే నేను రన్నింగ్లో తీసుకున్నా కదా, ఎక్కువ ఇబ్బంది అవుతుంది. ఆర్డర్ వచ్చేసి 334 333, ఎగ్జిట్ వచ్చేసి 361. ఓకే, మనకి ఇంకా వస్తుండేనేమో కానీ టార్గెట్ మనం రిస్క్ తీసుకోలేము. ఇక్కడ ఉందా, ఈ ట్రెండ్ లైన్ ఉందా, అక్కడ వరకు పెట్టుకున్నా. ఇప్పుడు చూడండి మనకి ఎంత 650 మైనస్ ఉంది కదా, 650 మైనస్ నుంచి మనకి 1000 రూపీస్ 1160 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నాం. ఓకే, నో ఇష్యూ. కాకపోతే ఏంటంటే ఇంకా రెండో ట్రేడ్ కూడా అయిపోయింది. మన రూల్ ఏంటంటే 1 లేదా 2 ట్రేడ్స్ అంతే. ఇంకా లాస్ట్ సెకండ్ ట్రేడ్ అనేది లాస్ట్ ఇంకా ఛాన్స్ అనమాట మనకి, ఇంక అంతే, అంతకుమించి ఏం లేదు. ఇంకొకటి నేను ఎగ్జిట్ కావడానికి రూల్ కూడా చెప్పాను. ఇక్కడ ట్రెండ్ లైన్ ఉంది, ఇక్కడ చూడండి మనకి ప్యారలల్ ఛానల్ ఉంది కదా, ప్యారలల్ ఛానల్ ట్రెండ్ లైన్ ఉంది. మనం ఇంకొంచెం కానీ పైకి గీస్తే, ఇలా గీస్తే ఓకే, ఇక్కడ ఉంది కాబట్టి మనం ఎంట్రీ తీసుకున్నప్పుడు తొందరగా బుక్ చేసుకోలేదు అనుకోండి, స్టాప్ లాస్ దూరం అవుతుంది. సో అందు గురించి అని చెప్పేసి నేను 25 పాయింట్స్ అనుకుంటా అప్రాక్సిమేట్లీ, అంతే 28 పాయింట్స్. ఓకే, 28 పాయింట్స్కి ప్రాఫిట్ బుక్ చేసిన. ఓకే, నో ఇష్యూ. కాకపోతే ఇంకా మళ్ళీ ట్రేడ్ తీసుకుంటే ఫోమోలోకి వెళ్ళిపోతా. ఓకే, ఎవరైనా అంతే అవుతుంది. సెకండ్ ట్రేడ్ అనేది లాస్ట్ అనమాట, మనకి లాస్ట్ ఛాన్స్ ఇవాళకి. మార్కెట్ రిటర్న్ వెళ్ళనియండి, ఇంకా 1000 పాయింట్స్ వెళ్ళనియండి, 1000 పాయింట్స్ ఫాల్ కానివ్వండి, మనకు సంబంధం లేదు ఇంకా. ఓకే, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనకి కామెంట్ చేయండి, ఏదున్నా రిప్లై ఇస్తా. చూసుకోండి, జాగ్రత్తగా చేయండి. ట్రేడింగ్ అనేది మనకి క్యాపిటల్ ముఖ్యం కాదు, ప్రాఫిట్ ముఖ్యం కాదు, ప్రాసెస్ ముఖ్యం. ప్రాసెస్ మీద ఫోకస్ చేయండి, ప్రాఫిట్ మీద ఫోకస్ చేయకండి. రిస్క్ చాలా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడు ప్రాఫిట్ మీద అసలు ఫోకస్ చేయకండి. మెయిన్ ఒక పాయింట్ ఏంటంటే, మార్నింగ్ 9:15కి మార్కెట్ ఓపెన్ కాగానే ట్రేడ్ వేయాలని మీకు ఆ రోజు అనిపించింది అనుకోండి, ఆ రోజు అసలు ట్రేడే చేయకండి. నేను ఇవాళ మొత్తంలో నాకు సెటప్ వస్తేనే పొజిషన్ తీసుకుంటా అనే ఒపీనియన్తోనే మీరు ఉన్నారనుకోండి, మీరు ఆ రోజు ట్రేడ్ చేయండి. మైండ్ సెట్ అనేది చేంజ్ కాకుండా ఉంటుంది. వాయిస్ కొంచెం చేంజ్ అయింది కోల్డ్ వల్ల. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులకి. లైక్ అయితే చేయండి, లైక్ చేయట్లేదు అసలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, క్యాపిటల్ ఒక్కసారి చూసుకోండి. మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ 22,537, క్లోజింగ్ బ్యాలెన్స్ వచ్చేసి 23,549. ఈ సహీలో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే బ్రోకరేజ్ కూడా ఆటోమేటిక్ కట్ అయిన తర్వాతనే మనకి లాస్ట్ పేమెంట్ అనేది చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, బ్రోకరేజ్ వచ్చేసి మనకి 40 రూపీస్ ఛార్జెస్, 10 రూపీస్ ఉంటుంది పర్ లాట్, 10 రూపీస్ అనమాట. ఓకే, రెగ్యులేటరీ ఛార్జెస్ 107 రూపీస్, అంటే మన గవర్నమెంట్ ఛార్జెస్ 107 రూపీస్, బ్రోకరేజ్ 40 రూపీస్, ప్రీమియం వచ్చేసి 1160. ఓకే, క్లోజింగ్ బ్యాలెన్స్ 23,549 రూపీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.